దుఃఖంతో ఇక్కడికి రావడం జరిగింది. అంటే ధ్యానంలో ఉన్న అది కంటిన్యూగా ఇటు ప్రాపంచికాన్ని ఆధ్యాత్మికతను బ్యాలెన్స్ చేసుకోలేక కన్ఫ్యూషన్ స్టేజ్ లో ఉండేదాన్ని. ఆ కన్ఫ్యూషన్ అన్నది ఇక్కడికి వచ్చిన తర్వాత మా అబ్బాయి ద్వారా నేను ఈ పిరమిడ్ కి అలా 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 కనెక్ట్ అయ్యి ఇక్కడికి కనెక్ట్ అవ్వడం జరిగింది. ఫస్ట్ అయితే సర్వీస్ లో ఇన్వాల్వ్ అవుదాము అని అనుకుని అరుణ మేడం రోజు నాకు మోటివేట్ చేసేవారు. చేసి మేడం ఏదో సేవలో ఇన్వాల్వ్ అవ్వండి, ఏదైనా పనిలో ఇన్వాల్వ్ అయితే మీకు చాలా బాగుంటుంది అని చెప్పేసి అలా నన్ను ఇక్కడికి కనెక్ట్ చేసి నన్ను ఒక్కసారిగా నన్ను మేనేజర్ చేశారు. చేసిన తర్వాత కొంచెం ఇంకా ఇబ్బందులు అవి ఉన్నా అన్ని తెలుసుకొని అన్ని నేర్చుకుని వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా ఎక్కడ మిస్ చేసుకోకుండా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వర్కులు నేర్చుకుంటూ మల్టిపుల్ టాస్కులు మల్టిపుల్ వర్కులు అన్ని కూడా నేర్చుకొని నేను ముందుకు వెళ్ళడం జరిగింది. అయితే ఆటోమేటిక్ గా నా ఎప్పటి నుంచో ఉన్న గర్భాశయం సమస్యలు కానీ హెల్త్ ఇష్యూస్ థైరాయిడ్ ఇలా చాలా సమస్యలు మా అబ్బాయి వాళ్ళ సఫరింగ్ అవన్నీ కూడా ఒక్కొక్కటిగా నాలోంచి నాకు మార్పులు రావడం జరిగింది. అవి ఇంప్రూవ్మెంట్ నా ముందు నా ఆరోగ్యం చాలా క్లియర్ అయిపోయింది. ఎవరికైనా ఆరోగ్యమే ఇక్కడ మహాభాగ్యం అంటారు కదా, ఎవరైనా అలా అనేవారు ఏంటి ఏం పొందావు అని. కోట్ల విలువైన ఆరోగ్యాన్ని పొందాను. అదే ఎక్కువ ఫస్ట్ నేను గెలిచిన మొదటి విజయం అనమాట. హెల్త్ ఇష్యూస్ నాకు తెలియకుండానే రెగ్యులర్ గా పిరమిడ్ కిందే ఉండేదాన్ని. స్వాధ్యాయం సజ్జన సాంగత్యం ఉదయం నుంచి రాత్రి వరకు నాకు ఆశ్రమ ధర్మ జరుగుతూనే ఉండేది. ఆటోమేటిక్ గా 1 ఇయర్ కల్లా పౌర్ణమి ధ్యానాలు ప్రతి పౌర్ణమికి కూడా మేడము నేను పౌర్ణమికి నైట్ అంతా అలా సర్వీస్ లోనే ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళం. ఎక్కువ ధ్యానం కూడా చేసేవాళ్ళం కాదు. అలా 12 పౌర్ణములు అయ్యేటప్పటికి నా హెల్త్ కంప్లైంట్స్ అన్ని కూడా నాకు తెలియకుండానే నా నుంచి దూరం అయిపోయాయి. అప్పుడు మేము నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఎంతసేపు కూడా ఇంట్లో విషయాలు ఆలోచించడం, ఇంట్లో పరిస్థితులు ఆలోచించడం, బాబు కోసం ఆలోచించడం అవన్నీ కూడా తగ్గిపోయాయి. ఇంక ఏ ప్రోగ్రామ్ చేయాలి, జ్యోతి మేడం ఏం చెప్తారు, లక్ష్మి మేడం ఏం చెప్తారు, ఏ ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్ళాలి, ఇవే ఎక్కువ మైండ్ లో ఇంటికి వెళ్ళాక కూడా రన్ అవుతూ ఉండేవన్నమాట. అలాగే దసరా మహోత్సవాలు కూడా అద్భుతంగా ఎంతో మంది మాస్టర్స్ కి ఇక్కడికి రప్పించడం కానీ 2000 సంవత్సరం దసరా మహోత్సవాల్లో అర్ధరాత్రి 12 గంటలకు కూడా ఫోన్ ఫాలోఅప్ చేసేదాన్ని నేను కానీ కోటి గారు కానీ. మా హస్బెండ్ అనేవారు పిఏ కూడా ఇన్ని ఫోన్లు రావు అనేవారు. అవేమి పట్టించుకోకుండా అక్కడ మెట్ల కిందకి వెళ్ళిపోయి ఈ చివరికి వెళ్ళిపోయి ఆ చివరికి డిస్టర్బ్ అయ్యి మళ్ళీ తిరిగి కోపడతారనేసి ఇంకెంతసేపు వర్క్ లో ఇన్వాల్వ్ అవుతూనే మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా బ్రహ్మర్షి తప్పించి ఇంకేమీ ఉండదు. మా మదర్ అయితే బ్రహ్మర్షిలో లీనమైపోయింది. ఒక్కటే చెప్పేదాన్ని, నేను హ్యాపీగా ఉండాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను ఆనందంగా ఉండాలి. మీ అందరికీ ముఖ్యమా కాదా? ఎప్పుడు నేను ఏదైనా బాగా చెప్తుంటే వాళ్ళు అయ్యో పాపం అవునా అమ్మ నీ కర్మ ఇంతే అనుభవించాలి ఇలాంటివి ముఖ్యమా? నా సఫరింగ్స్ అన్ని కూడా నేను బాగా వాటిని ఎక్కడికక్కడ వదిలేసి ఇంకా ఎంతో మందికి జ్ఞానాన్ని ధ్యానాన్ని అందించడం ముఖ్యమా అని చెప్పేసి నేను మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికి నేను నోటుతో ఏమి చెప్పను. నేను ఉన్నదాన్నే ప్రతిదీ స్టేటస్ పెట్టుకుంటాను. ఏదో గొప్ప